రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గతంలో మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగుబోతుల పైన ఏమని మాట్లాడిండు? తెలంగాణ రాష్ట్రంలో ఊరూరికి విధవరాలు పెరిగిపోతారు, దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. బంగారు తెలంగాణ చేస్తుండో లేదో నాకు తెలియదు, కానీ తాగుబోతుల తెలంగాణ చేస్తాను. తాగుబోతుల తెలంగాణ చేసి ఊరూరికి విధవరాలను పెంచి విధవరాలను పింఛనిస్తాడు. నీ సక్కమైనవన్నీ నేను రాగానే బెల్ట్ షాపులు లేకుండా చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో మద్యం రేట్లు 2014 కంటే ముందు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ ఉన్నప్పుడు కానీ 90 రూపాయలకే 60 రూపాయలకే కొడ దొరికేది. ఇక రైతు పొద్దుగులు పాపం పొలంలో పోయి పని చేసుకొని వచ్చి రాగానే ఇక ఒక 90 వేసుకొని తాగి అనుకునేది. కానీ రేపు అంటారు కేసీఆర్ వచ్చినాక 200 రూపాయలు 180 రూపాయలు చేసిండు. గతి లేక జనాలు సీపు లిక్కర్ తాగిర్రు, సీపు లిక్కర్ తాగి చచ్చిపోయారు. చచ్చిన వాళ్ళకు కేసీఆర్ విధవరాలు ఇచ్చిండు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు కేసీఆర్. మందు రేట్లు పెంచిండు, సంపాదించుడు, తాగుబోతుల పైసల పైన బతికిండు. ఏ రకంగా బతికిండు? తాగుబోతుల పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిండు, ప్రజల్ని తాగుబోతులను తయారు చేసిండు. ఇక విధవరాలను ఊరూరికి పెంచిండని చెప్పేసి పత్తిత్తు లెక్క మాట్లాడింది. అది 21 నెలలు అయితే ఉంది ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి. కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా పరిపాలిస్తాని ప్రజా పరిపాలన తేని అధికారులకు వచ్చి ఇలా మరి తాగుబోతుల పైన ఒక మంచి మంచి వ్యాఖ్యలు చేస్తారు. జర ఒకసారి మాట్లాడదాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇస్తా. ఆబ్కారీ శాఖ కంట ఆయుధాలు ఏమో తెలుసా అంటే పెరిగిన మద్యం ధరలు అని చెప్పేసి ప్రజలు అంటారు. ఆబ్కారీ శాఖకు ఆయుధాలు ఏమైతే జనరల్ గా మద్యం నిర్మించాలి, తాగుబోతుల రేట్లు తగ్గించాలి, తాగుబోతులంటే తక్కువ మందిని చేయాలి అనేది జనరల్ గా ఆబ్కారీ శాఖకు ఆయుధాలుగా ఉండాలి. కానీ మా ఇందిరమ్మ రాజ్యం కదా, మాది బంగారు తునుకల రాజ్యం కాబట్టి మేమేం చేస్తామంటే ఇందిరమ్మ రాజ్యంలో మద్యం రేట్లు కేసీఆర్ 10 రూపాయలు వేస్తే మేము 50 రూపాయలు వేస్తాం. కేసీఆర్ 200 చేస్తే మేము 400 కూడా చేస్తాం అవసరం అయితే. మాకు ఆయుధం ఏంటంటే మద్యం రేట్లు పెరగాలి అంతే. సో ఇది టైటిల్. ఒకసారి ఈ వార్తను మన వివేక్ వెంకటస్వామి రాసుకొచ్చిండ. సిగ్గులేని వివేక్ వెంకటస్వామి ఏమయ్యా ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాన్ ఐటమ్ గా రాసిండు. ఆబ్కారీ కంట ఆయుధాలంట ప్రజల ప్రాణాలే ముఖ్యం అని చెప్పేసి ఈయన రాసిండు. అట్లా పత్తిత్తు ముచ్చట్లు వాళ్ళు రాస్తారు, అసలు ముచ్చట్లు నేను చెప్తా. సింపుల్ లాజిక్ కదా. సో పత్తిత్తు ముచ్చట ఏంటంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం అని చెప్పేసి పత్తిత్తు ముచ్చట. అసలు సిసలైన ముచ్చట ఏంటంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు, ఎంతమంది చచ్చి విధవరాలై వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినా పర్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సొక్కమైనడు, ఆయన రాగాడు, ఆయన వల్ల రూపాయి ఆదాయం లేదు తాగుబోతులకు. ఇప్పుడు ఆయన ఏమంటే తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చిండు, బెల్ట్ షాపులు బంద్ చేస్తా, పేదోళ్ళ ప్రాణాలే నాకు ముఖ్యం, చీపు లిక్కర్ దొరకదు, ప్రీమియం మందు తాగవచ్చు, అది తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తా, కేసీఆర్ లెక్క లంగని కాదు నీ సంసారం నమ్మ అని చెప్పిండు. మరి తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? రేట్లు పెంచిండు, మందు రేట్లు. ఆయన 10 రూపాయలు పెంచింది కదా, నేను 40 పెంచుతా. ఆయన కోట్రే తాగిపించింది కదా, నీ ఫుల్ బాటిల్ తాగిపిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కానించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తాగుబోతుల పైసల మీద నడుస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఏంటంటే 10 కిలోమీటర్లకు ఒక వయసు ఉండేది, 10 లేదంటే 15. ఇక మా అన్న అమరాబాద్ పులి కదా, నల్ల అడవులోకి వెళ్ళి తొక్కుంటా వచ్చిన మునగాడు కదా. మా అన్న ఏం చేస్తాడంటే ఏ దూరం అయితే అందరా మీకు వైన్స్ కాడు పోయి తాగొచ్చి ఇంత రిస్క్ ఎదుగురా మీకు అని చెప్పేసి ఊళ్ళకే వైన్స్ పట్టుకొస్తాను. ప్రతి 5 కిలోమీటర్లకు వైన్ షాప్ పట్టుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు బిజీగా. ప్రజల ప్రాణాలు ఎంత ముఖ్యం అంటే ఆబ్కారీ శాఖకు దూరం పోయి తాగితే తక్కువ తాగొస్తుంది కదా, ఏంటి పోవాలి, మళ్ళా భార్య పిల్లలు మొత్తుకుంటారు. అందువల్ల ఆ దూరం పోయేది ఏమవుతుంది, నేనే మీ దగ్గరకు వస్తా, ఊరూరికి వైన్ షాపు నేనే తీసుకొస్తా, బెల్ట్ షాపు లేపేతా, వైన్ షాపులో డైరెక్ట్ పెడతా ఊరూరికి.
మీరు పుల్లు తాగొచ్చు, ఎగురొచ్చు, దుంకొచ్చు, మీ పిల్లం పిల్లల్ని నాశనం చేయొచ్చు, కానీ నా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి చాలు. నా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి నన్ను ఎగిరించబెడితే చాలా సంతోషంగా నేను ఎగిరిస్తాను. ఇది రేవంత్ రెడ్డి యొక్క కార్యాచరణ జరుగుతా ఉంది. ఇక నాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం, నీ సక్కమైన నీ సంసారనమ్మా, నా అంత మంచోడే లేడు, నీ సత్యహరిశ్చంద్రుని, ఇక నేను నిప్పులలో వేసినా కూడా బయటకు వస్తా అన్నంత పద్ధతి లెక్క రాజాలు రాసిరు. ఈ ఆబ్కారీకి ఆయుధాలు ప్రజల ప్రాణాలే ముఖ్యమట. గంజాయి డ్రగ్స్ బయట ఉక్కుపాదం పెట్టినట. ఏడవెచ్చి ఉక్కుపాదం చెర్లపల్లి పెట్టవా మరి? పట్టపగటీలు వాడోడు మహారాష్ట్రకెళ్ళి పోలీసులు వచ్చి వాడు డ్యూటీ చేసి 2-3 నెలలు జీతం చేసి ఆడ డ్రగ్స్ తయారు చేసి పట్టుకొని 12,000 కోట్ల విలువ వేసే డ్రగ్స్ ముడి చరుకు పట్టుకుంటే మనం ఏం మిగతాను? గుడ్డుగుర్ర పనులు ఉంటాను. వాడు ఎవడో మహారాజు వచ్చి పట్టుకునేదాకా మనకు గది లేదు. మన బతుక్కు మనం పత్తితో మన రాతలు రాసి ఎట్టా ఇది ఏ రకంగా నమ్ముతారు ప్రజలు? నమ్మరు కదనే. రేవంత్ చెప్పేది సారంగా నీకు చేసేది మొత్తం పనికి వాళ్ళ పనులే కనిపిస్తాను. ఉక్కుపాదం అంటున్నా గంజాయి పైన. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లకైనా పోదాం, ఏ ఊర్లకైనా పోయి గంజాయి తగ్గిందా లేదు, డ్రగ్స్ వస్తలేదా? ఇలా గ్రామాలకు గంజాయి వాకింది, గ్రామాలకు డ్రగ్స్ వాకింది. ఏ ఊరికి వేయగల దొరుకుతాను. ఇక నేను ఉక్కుపాదం మోపినా, నేను పొడిచినా, కలగట్టిన ఇది నాకు చెప్పకు. వేరే ఏమన్నా పద్ధతి మారంటే చెప్పు. ఇది నమ్మరు ఎవరు. మూతపడ్డ రైస్ మిల్లులపై నిఘా పెట్టింది అట. నల్ల బెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వాలి. ఏది తయారు చేసే నల్ల బెల్లమా? వైఫై పోయిందా? వైఫై ప్రాబ్లం వచ్చినట్టుంది. లేడు తెలుస్తుంది నాకు ఆల్రెడీ. ఒక్క నిమిషం. పోయింది. తీరా లైవ్ స్టార్ట్ చేసినాక పోయిందిగా. డేటా రావట్లే. ఒక్క నిమిషం ఆగు. అట్లా ఆఫ్ చేయక వచ్చిందిలే, పర్లే ఉంది. నెట్వర్క్ ప్రాబ్లం వస్తూ ఉందా? సారీ, సెట్ అయిందిలే. అయితే నల్ల బెల్లాన్ని సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు. అయితే నల్ల బెల్లం అనేది నాకు తెలిసి సారవంతంగా వాడతారని నాకు గుర్తే. చిన్నప్పుడు చూసిన, చిన్నప్పుడు ఊర్లకు తండాలకు పోతే సార తయారీతానికి వాడుతూ ఉంటారు. నాకు ఉన్న అనుభవం ప్రకారం చెప్తాను. మరి దానికి ఇంకా వేరే బెల్లం ఏమన్నా అంటారా? రేవంత్ అన్న గారి రాజ్యం అన్నట మరి సేంద్రియ ఎరువుల తయారీ కట వాడట నల్ల బెల్లాన్ని. ఇలా తాండాలకు పోతే దొరుకుతలేదా గుడంబ? నేను ఇంకా ఉన్నది చెప్పనా రేవంత్ అన్న, నీకు నచ్చిన ముచ్చట చెప్పాలంటే, ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓ 10 ఊర్లలో గుడంబ తయారు చేసింది. ఓ మండలంలో ఓ 20 ఊర్లు ఉంటే 10 ఊర్లలో గుడంబ తయారు చేసి ఆన్నో ఇన్నో. ఎందుకు? అప్పుడు 180 రూపాయలు 190 రూపాయలు కోటర్ ఉంది కాబట్టి. మనం వచ్చిన సంవత్సరాలు కదా మనం లోకంలో దొరకంగా ఇంతమంది సంవత్సరాలు మనం వచ్చిన 240 230 పెంచినాం. ఇప్పుడు డైరెక్ట్ ఏదంటే 20 ఊర్లకు గుడంబ సెంటర్లు పడ్డాయి. ఇప్పుడు ఈ మందు మునాశం కాల అని మందు అయితే 250 రూపాయలు పెట్టాలరా, గుడంబాకు పోతే 100 రూపాయలనే అయిపోతుంది, సీస తాగొచ్చు అని చెప్పేసి ఊర్లలో గుడంబాకు అలవాటు అవుతారు. ఏమో మా నల్ల బెల్లం అంట ఆయనకి. ఆయన అంటే సేంద్రియ ఎరువులు తయారు చేసి ఇగురు పెట్టి బంగారు తుంక చేస్తాడట. నీతులు చెప్తానికి ముద్దుకుంటారు రేవంత్ అన్న, కానీ చేస్తానికి మంచుడు. జూపల్లి కృష్ణారావు గారు ఆబ్కారీ శాఖ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడువు. ఈ తెలంగాణలో 21 నెలలకెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉందంటే, బుక్కడు 4 మెతుకులు తింటా ఉందంటే తాగుబోతుల పైసలపైనే. తాగుబోతుల పైసలు లేకపోతే ఈ రాష్ట్రంలో సర్కారు నడపలేని స్థితికి వచ్చింది. అంత దుర్మార్గంగా రేట్లు పెంచి టార్గెట్లు పెడతావు. ఇగో నువ్వు ఇంత టార్గెట్ రీచ్ అయితేనే నీ వయసు ఉంటుంది, ఇంత టార్గెట్ రీచ్ కాదు నీ వయసు ఉండదు. ఒక నెలకు
2,000 కోట్ల ఆదాయం పెరుగుతట్టు ప్లానింగ్ చేసిరు. ఇంకా సక్రమైన వాళ్ళం, మీ సంసారం, ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం, ప్రజల కోసమే మేము పత్తిత్తులం మేము అని చెప్పేసి చెప్పుకుంటే నవ్వుతారు జనాలు, నోరుతో నవ్వుతలేదు, ఇప్పుకొని నవ్వుతారు. సో దయచేసి మరి ఆబ్కారీ శాఖ మన కిషన్ అన్న కావాలంటుంది. కిషన్ అన్న మనం చెప్పినవి ఆల్రెడీ, మన ఎంతమంది సక్కమైన రాజ్యం నువ్వే చెప్పినావు, నీ నోరుతో నువ్వే చెప్పినావు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, మందిని ముంచే రాజ్యము, మేము ఏ హామీలు ఇవ్వలేము, ఎందుకంటే మేము వచ్చే అవకాశమే లేదు, నేను గెలవను, నా పార్టీ గెలదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు, ఎంత దొంగల ముఠా మోపైతే నువ్వే ఒప్పుకున్నావు. ప్రజల ప్రాణాలు ముఖ్యం అంటే బెల్ట్ షాపులు తీసేయాలి. ఇక మా కోమరెడ్డి రాజన్న, మా రాజన్న దొరగారు ఫుల్ చెప్పిన డైలాగు. ఇక ఈ రోజు కూడా మునుగోడులో ప్రతి విలేజ్ లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంకా ట్విస్ట్ చేయాలనుకుంటారు, డబుల్ కమిటా ఏంటంటే మీ కాంగ్రెస్ వాళ్ళు బెల్ట్ షాపులు నడిపిస్తారు. ఇక మీ దౌర్భాగ్యమైన బతుకు, మీ పరిస్థితి, మీ స్థితిగతులు గవి. ఇంకా చెప్పకు నీతులు, మళ్ళా నీతులు చెప్తానికి మీకు అర్హత లేదు కదా. సో ఇక ఈ డ్రగ్స్ పైన, ఈ గంజాయి పైన, మద్యం పైన ప్రజల ప్రాణాలు ముఖ్యమని మన అన్న జుప్పల్లి కృష్ణారావు గారు ఓ ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. సక్కమైన మాటలు మాట్లాడింది. పెద్దగా నాకు నమ్మశక్యంగా ఏం అనిపించలే. సో నేనేమన్నంటే ఆబ్కారీ శాఖ ఆయుధాలు ప్రజల ప్రాణాలు కాదు, ప్రజల దగ్గర నుంచి పైసలు చంపాలి, మద్యం రేటు ఎట్లా పెంచాలి, ప్రజలను ఎట్లా కుడిపియాలి మంచిగా మల్లె మొగ్గలు అనేది మన సర్కారు యొక్క ఏకైక లక్ష్యంగా కనిపిస్తాడు. మరి మీ కర్మనే, మీరు నమ్మితే నమ్ముకోరు, నాకు సంబంధం లేదు. ఇంకేమంటాడు,